ఈనాటి ప్రశాంత వాతావరణంలో నిర్మలమైన వాతావరణం, వర్షం వచ్చి పోవడం, ఎవరో వచ్చి మనకు స్వాగతం చెప్పినప్పుడు కదా పూల వర్షం కురిసినట్టు ఆ తదుపరి మీ ఉపాధ్యాయులకే పూల వర్షమా, మీ అందరికి కూడా మంచినీళ్ళ వర్షాన్ని కురిపిస్తా అని ఆ వరుణుడు మనకి ఆహ్లాద వాతావరణాన్ని ఇచ్చాడు. అది మీ బ్యాచ్కి సొంతం. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ బ్యాచ్ ఈ కార్యక్రమంలో హాజరైన నాకన్నా పెద్దలు గురువులు మల్లేశం గారు, పెద్దలు కుమారస్వామి గారు, గౌరయ్య గారు, అంజలి మేడం గారు, నాతో పనిచేసిన సోదర ఉపాధ్యాయులందరికీ ఈ సాయంత్ర నమస్మాంజలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించిన మీ అందరికీ శుభాశీస్సులు. అంటే ఇక్కడ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం అంటేనే ఎవరెవరిని పేర్లు చూస్తున్నాం, కొందరి ఫేస్లు గుర్తుకొస్తున్నాయి చూస్తుంటే, కొందరి ఫేస్లు గుర్తుకు రాలే. ఈరోజు ఆ విధంగా ముఖాముఖిగా చూసుకోవడం అనేది చాలా ఆనందాన్ని కలిగించింది. ఎక్కడెక్కడో మీరంతా పక్క ఊరు కావచ్చు, మరి మేమంతా ఎక్కడెక్కడ నుండి వచ్చి ఇక్కడ మీకు బోధన చేయడం, ఆ నేర్చుకున్న దాన్ని గౌరవంగా మేము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మీ అందరినీ సన్మానించడం కాకుండా ఒక సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకుంటే అది బాగుంటుందనే ఒక అభిప్రాయానికి వచ్చి ఆచరణలో పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు మీ అందరినీ అభినందిస్తూ, ఇక్కడికి 2002 ఫిబ్రవరి 12 నాడు ఈ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పదోన్నతిపై వచ్చిన సిద్దిపేట వాస్తనే. కానీ అప్పటి వరకు నేను 6.5 సంవత్సరాలు తూఫాన్ మండల్లో ప్రైమరీ స్కూల్లో పనిచేసి అక్కడ దగ్గర స్కూల్లో ఉన్నాయి పోస్టులు ఉన్నాయి, కానీ మళ్ళీ మనం సిద్దిపేటకి వెళ్ళిపోదాం, ఇక్కడ కొత్త ప్లేస్ అని మళ్ళీ ఇక్కడ తీసుకుంటే అప్పుడు 3 పోస్టులు ఉన్నాయి. ఒకటి చిన్నకోడు హై స్కూల్లో, ఒకటి అల్లీపూర్ హై స్కూల్లో, ఒకటి జక్కాపూర్ హై స్కూల్లో. చిన్నకోడు హై స్కూల్లో నా ముందున్న అతను తీసుకున్నాడు, ఇది నా తర్వాత ఉన్న అతను నేను తీసుకుంటా సార్ అంటే ఇది నాకు తెలియదు కాబట్టి అప్పటికి నా తర్వాత ఉన్న అతను ఇక్కడనే చేస్తుండు సార్, నేను అక్కడ తీసుకుంటా సార్, మీరు అల్లీపూర్ పోండి సార్ అన్నాడు. అల్లీపూర్ సరే సార్ మీకే ఇస్తలే అని అన్నా. అది అప్పటికే నేను అక్కడ తూఫాన్లో చేస్తున్నప్పుడు కేసీఆర్ పోటీ చేసాడు బస్సు గుర్తుతోటి, మాకు ఇక్కడ డ్యూటీ చేశారు. అది అల్లీపూర్లో చేసిన. ఆ అల్లీపూర్లో చేసేసరికి అది పురాతనమైన బిల్డింగు అడవిలో ఉన్నట్టు అనిపించింది. ఆ ఎలక్షన్ డ్యూటీ ఎట్లా గడిచిపోతుందా అని ఆ రోజే భయమైంది నాకు. మళ్ళీ ఇప్పుడు నేను ఆ జంగల్లోకి పోవాలా అని అనుకున్నా. సరే అని ఆయనకి ఏం చెప్పలేదు. ఇక మళ్ళీ అందులో ఈ యొక్క ఊరును నేను గుర్రాల గొంతుగా ఊహించుకున్నా. ఈ రూట్లో అప్పుడు మా ఫ్రెండ్ పెళ్ళికి వేములవాడ దగ్గర పెళ్ళికి కారులో వెళ్తున్నప్పుడు గడ్డ మీద ఉన్నది జక్కాపూర్ అని అనుకున్నా. తీరా ఆ ప్రమోషన్ నాడు వస్తుంటే ఊరు దాటిపోతున్నామని నాతో వచ్చిన సార్తో చెప్పినా, సార్ తీసుకొచ్చింది తిరుపతి సార్ అని. ఆ రోజు భిక్షణ సార్ ఉండే, సార్ లేకుండే. సార్ ఊరు దాటిపోతుంది ఇదే సార్ ఈ స్కూలే కానీ అన్న. ఇది బాబు ఇది గుర్రాలకు ఉంది, ఇది కాదన్నాడు. నా మదిలో ఉన్నదంతా గడ్డ మీద ఉన్నది, పక్కకు రైట్ సైడ్ స్కూల్ ఉన్నది. అప్పుడు చూసిన, అప్పుడు చూడలేను అనుకుంటే అది జక్కాపూర్ అయింది. అప్పుడు ఎంపీహెచ్ఎస్కి ఉంది 1 to 10 450 470 ఉండే. అప్పుడు
వచ్చేసరికి అంతా అయోమయంగా ఉన్నది. 10th ఫిబ్రవరి ఫస్ట్ బ్యాచ్ లాస్ట్, అప్పుడే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పటికి మనం ఇప్పటిదాకా చెప్పిన యాదైనా ఏమో క్లాస్ డీలింగ్ చేస్తాం, మ్యాథ్స్ చెప్తుండే. సార్ ఇక మీరు వచ్చిన అంటే ఇక అప్పటికి అయిపోయింది, సిలబస్ అయిపోయిందంటే అప్పుడు ఇక స్టార్ట్ చేసిన. సో ఆ విధంగా జక్కాపూర్లో ప్రస్థానాన్ని 7 సంవత్సరాలు, ఆ 7 సంవత్సరాలలో 2002 నుండి 2009 వరకు, మీది 2004-5 బ్యాచ్. సో అంతమందికి సార్ చెప్పినట్టు ఎన్నో కష్టాలను అయితే ఎదుర్కొని ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడ కల్పించి ఈ యొక్క బిల్డింగ్ తయారైన తర్వాత సక్సెస్ఫుల్ కావడం, ఈ ఏరియాకు ఎంతో నేర్చుకున్న పరిపూర్ణత ఎవరు పొందలేరు కాబట్టి ఆ నేర్చుకునే జ్ఞానానికి మీ యొక్క ఊరి పాఠశాల అయితే ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఒక పెద్ద దిక్కుగా మారిందని మాత్రం చెప్పొచ్చు ఆ స్ట్రెంత్కు. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఇది మా అమ్మమ్మ వాళ్ళు సార్ అని అప్పుడు చెప్పేవాళ్ళు, ఇవి వచ్చే వరడవ ఓపలాపూర్ మాటిన్లా రాకపోయేది, సొప్పరివాడ, ఇంకోటి పక్కపంటి ఏదులవాడ, శనగకుంట, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. అక్కడే 3 రూమ్లు, ఆ తర్వాత ఇక్కడికి రావడం, ఎన్నో ప్రస్థానాన్ని ఈ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక సాధక బాధకాలన్నీ సార్ చెప్పిండు, మొత్తం చెప్పిండు. ఆ తర్వాత ఫుల్ ప్లేట్స్గా సబ్జెక్ట్ సక్సెస్ఫుల్ రావడం, 2 పోస్టులు రావడం, ఒక సంవత్సరం పాటు ఉన్నాం అనుకుంటా. ఆ తర్వాత నేను మాచాపూర్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాను. సో ఇక్కడ మీ అందరినీ కలుసుకోవడం, ఒక 1 year 2 years ఆరోగ్యాన్ని పెంచుకున్నట్టయితే అనిపిస్తుంది ఈ సంతోష సమయంలో. ఇప్పటి ప్రస్తుత పరిస్థితులలో మాత్రము ఆరోగ్యంగా ఉండడమే మహాభాగ్యంగా భావించాలి. ఏవి పొద్దున్న లేసి ఎలాంటి సమస్యలు అనేవి తయారవుతున్నాయి, ఆ సమస్యలను ఎదుర్కోవాలి. 2 బాబులు నాకు జాబ్ చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేయాలి, ఆ తదుపరి రిటైర్మెంట్. ఇప్పుడు ఈ విధంగా ఉండే తెలియదు కాబట్టి మీ అంతా ఈ విధంగా ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ, సోదర ఉపాధ్యాయులందరికీ, అందరూ ఆరోగ్యంగా, ఐశ్వర్యం అంటే వస్తే వస్తుంది, రాకపోతే రాదు, ఆరోగ్యంగా ఉండడం మేలు. ఇప్పుడైతే ఐశ్వర్యం లేకున్నా జయించవచ్చు, కానీ ఆరోగ్యంగా ఉండడం మాత్రము అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మీరంతా మీ యొక్క భవిష్యత్తును మంచి బాటలో నడిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వరద. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా అవి మీరు నెమరు వేసుకున్నా ఒక మా మంచికే అని మీరు వాటిని జ్ఞాపకాలుగా ఉంచుకోవాలని కోరుతున్నాను. 2004-2005 ఎస్ఎస్సి బ్యాచ్, జక్కాపూర్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్. గౌరవనీయులైన పెద్దలు గౌరవ్ సార్, కుమారస్వామి సార్, మల్లేశం సార్, భిక్షపత్ సార్, వీళ్ళందరూ కూడా నేను వచ్చిన వరకు ఉన్నారు ఇక్కడ. తర్వాత మేడమ్స్ అందరికి కూడా ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. నేను 1997 జనవరిలో ఉపాధ్యాయ వృత్తిలోనికి ప్రవేశం ఎంటర్ అయింది. తర్వాత ఫస్ట్ అసలు మిరాపూర్లో పనిచేసిన, అక్కడి నుంచి సుమారుగా 5.5 సంవత్సరాలు పనిచేసి ఇక్కడికి వచ్చినప్పుడు మండల్ ట్రాన్స్ఫర్స్ ఉండే, మండల్ టు మండల్. ఆ మండల్లో చిన్న కోడూరు మండలికి వచ్చిన తర్వాత అప్పుడు నేను ఎస్జిటిని అయితే ఆ నేమ్ ప్లేట్ రాస్తారు అక్కడ తీసుకోవడానికి కౌన్సిలింగ్లో మండల్లో. జక్కాపూర్ అంటే ఎవరు తీసుకుంటలేరు, జక్కాపూర్ హై స్కూల్ అనే వరకు అందరూ భయపడుతున్నారు. నాకు రూట్ నాలెడ్జ్ కొంచెం తెలుసు, ఎక్కడ ఉంటుంది జక్కాపూర్, ఎట్లా ఉంటుంది అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ సార్లు అంటారు, ఖచ్చితంగా నీకు దొరుకుతుంది సార్ ఇది జక్కాపూర్, 100% ఎవరు తీసుకోవాలన్నట్టే. నేనే తీసుకున్నా.
అప్పుడు ఏం చెప్తారంటే ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది, ఫెసిలిటీస్ లేవు, అయినా పర్వాలేదని నాకు తెలుసు అని నేను తీసుకున్నా. వచ్చిన తర్వాత ఇక్కడ రాగానే భిక్ష ప్రస్తాలు అందరూ పరిచయస్తులే ఉన్నారు. అంతే ఎక్కువ మటుకు అంతా కొంచెం ఉపాధ్యాయ సంఘంలో పరిచయం ఉన్న వాళ్ళే కావచ్చు, కొంత పరిచయం ఉన్న వాళ్ళే ఉన్నాము. రాగానే ఇక్కడ ఇది ఎంపీహెచ్ఎస్, మామూలుగా స్కూలు పిఎస్, యూపీఎస్, ఎంపీహెచ్ఎస్, జెడ్పీహెచ్ఎస్ ఇట్లా రకరకాలుగా ఉంటుంది. నేను ఫస్ట్ అపాయింట్ అయింది పిఎస్లో జాయిన్ అయినా అసలు మీరాపూర్. నేను వచ్చేటప్పుడు అది యూపీఎస్ అయింది, అంటే 7th వరకు. తర్వాత ఇక్కడికి వచ్చేవరకు ఇది ఎంపీహెచ్ఎస్ 1 to 10th, అంటే 1వ తరగతి నుంచి మొదలు పెడితే 10వ తరగతి వరకు పిల్లలు ఉంటారు. ఇక్కడ చూస్తే వచ్చేవరకు ఒకటే రూమ్, అవే 3 రూమ్లు ఉన్నాయి. ఆ లాస్ట్ రూమ్లో 10th క్లాస్ నడుస్తుంది, మిగతా అన్ని చెట్లే. అప్పుడు నాకు ఏ క్లాస్ ఇచ్చారంటే 5th మ్యాథ్స్ ఇచ్చారు, 7th మ్యాథ్స్ ఇచ్చారు. అప్పుడు 10th ఫస్ట్ బ్యాచ్. అప్పుడు నేను ప్రమోషన్లో ఫిజికల్ సైన్స్ పోతాను ఉద్దేశం ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఫిజికల్ సైన్స్ తీసుకున్నా. అప్పుడే స్టార్టింగ్. నేను ఇక్కడికి వచ్చింది 1/1/2002, కరెక్ట్ 10 నెలలు పనిచేసిన ఇక్కడ నేను కరెక్ట్. మళ్ళీ ఎప్పుడు పోయినా 1/11/2002 నాడు ప్రమోటీగా వెళ్ళినా. ఇక్కడ ఎస్జిటిగా వచ్చి ప్రమోషన్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా ప్రమోషన్గా పొంది కరెక్ట్ 10 నెలలు పనిచేసిన. అప్పుడే అంతకుముందు పనిచేసిన మన భిక్షపతి సార్ కూడా అప్పుడే రిలీవ్ అయింది, సార్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. మా అందరికి ఒకటేసారి సన్మానం కూడా వీడుకోలు సన్మానం చేశారు. అంతకుముందు సార్ సుమారుగా 5.5 సంవత్సరాలు పనిచేయచ్చు. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే నాకు ఒకటే క్లాస్ 7th క్లాస్ టీచర్ ఇచ్చారు. నేను చేసింది ఇక్కడ 10 నెలలు. ఆ 7th క్లాస్లో సుమారుగా 110 మంది పిల్లలు, సుమారు 110 కంటే ఎక్కువనే ఉంటారు పిల్లలు. నేను మ్యాథ్స్ టీచర్ను. ఫస్ట్ పీరియడ్ నాదే. అక్కడ రేకులేసి ఉండే అప్పుడు అతను బాలయ్య అంటే ఉండే, అప్పుడు వేయించుండే అతను. రూములే లేకుండా కదా ఇక్కడ, అంటే చెట్ల కింద పల్లె. అక్కడ ఉన్న క్లాసులో నాకు ఒకటే క్లాస్ నాకు బాగా గుర్తున్నది, 7th క్లాస్. ఇప్పుడు అందరూ ఎయిత్లో ఉన్నారు, మీరంతా 7th క్లాస్లో ఉన్నారు. మీ అందరికీ ఒక్కొక్క క్లాస్లో అప్పుడు క్లాస్ టీచర్ ఉన్నా కాబట్టి ఒక్కొక్కరి పేర్లు 3 పేర్లు సేమ్ ఉండు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ సేమ్ గుర్తుపెట్టుకు 1 2 3 అని అట్లా గుర్తుపెట్టుకుంది నేను తెలవడానికి. స్వామిలని సేమ్ పేర్లని అట్లా, ఆడపిల్లల పేర్లు కూడా సేమ్ ఉండు. కానీ అప్పుడు 7th క్లాసు అది ఇక్కడ మనకు గుర్రాల గంజలో ఉండే 7th క్లాస్ కామన్ ఎగ్జామినేషన్. అప్పుడు ఏంది వీళ్ళందరినీ తీసుకుపోయి పాస్ చేయించుకొచ్చే బాధ్యత నాకు ఉండే. ఆడ నేనే ఇన్విటేషన్ పోదు ఎడికి గుర్రాల గొంతుకి పోతే అప్పుడు బీరయ్య అనే బాబు ఉండే ఒక స్టూడెంట్, మొద్దు అంటే చదువులో వీక్. వాని పేపర్ నేను కూడా రాసిన రోజులు ఉండే. కొన్ని ఫిగర్స్ నేనే రాసిన, మనకి రాయవస్తలేదట. పరిస్థితి ఏంది, మళ్ళీ వాడు పాస్ అయిపోవచ్చు. వాడు నన్ను గుర్తుపడతాడు, మీ బ్యాచే, ఇదే బ్యాచ్. మీ అందరినీ నేను గుర్తుపడుతున్నా, ఎక్కువ తక్కువ అందరినీ గుర్తున్నా, వీళ్ళందరినీ గుర్తుపడుతున్నా. శ్వేత వీళ్ళందరూ కూడా అదే బ్యాచ్, అదే క్లాస్. అప్పుడు మ్యాథ్స్లో వేరే హుషారు ఉండే, నోటి చెప్తున్నా కదా నాకు మ్యాథ్స్లో హుషారు ఉండే. ఆ మ్యాథ్స్ ఉండేప్పటికే ఇలా ఆ ప్రభావం వల్లనే పోస్ట్ ఆఫీస్లో జాబ్ వచ్చింది. ఎందుకంటే మ్యాథ్స్ హ్యాండ్ ఉంటేనే కొంత మనం ముందుకు పోతాం. అంటే మిగతా ఉండొద్దని కాదన్నా, మ్యాథ్స్ అనేది కొంత మోటివేట్ చేస్తుంది. ఏ జాబ్నైనా, బ్యాంకే కావచ్చు, ఎనీ జాబ్ మ్యాథ్స్ వస్తే కొంచెం పర్ఫెక్ట్గా ఉండగలుగుతాం. మిగతా సబ్జెక్ట్లో కూడా ఇంకా ముందుకు పోవాలంటే ప్రతి ఒక్కరు కొంత మ్యాథ్స్లో రాణించాలి. మ్యాథ్స్ వచ్చినోడు ఎక్కడైనా బతకగలుగుతాడు, లాస్ట్ ట్యూషన్ చెప్పినా బతకొచ్చు. అట్లా నేను బాగా హుషారున్న అతని పేరు వేణు, బాగా మొద్దు ఉన్న అతను వీరయ్యను ఉంది. వీళ్ళిద్దరు నాకు బాగా గుర్తున్నది. మిగతా వాళ్ళు గుర్తున్నారు కానీ పేర్లు ఎక్కువ తెలియదు. నాకు ఒక సంఘటన, అంటే నేను ఇప్పుడు ప్రస్తుతం జెడ్పీహెచ్ఎస్ కుకునూరుపల్లిలో పనిచేస్తున్నా. అంతకుముందు మొన్న 2 years బ్యాక్ నేనే హెడ్ మాస్టర్గా పనిచేసిన. 2 years చేసినప్పుడు మా స్కూల్లో ఒక ఇన్సిడెంట్ అయితే నెక్స్ట్ ఇన్ఛార్జ్ నేనే. అయినాక 1 monthకు నేను కుకునూరుపల్లి బ్యాంకు పోయినా. నేను మా ఎంఆర్పి ఇద్దరం కలిసి పిల్లలకు బ్యాంక్ కార్డ్స్ ఇట్లా అవసరం ఉండే, అలా కొన్ని ఆ సైకిల్లో డబ్బులు ఉండే ఇవ్వడానికి, కొంతమంది లేకపోతే కావాలని చెప్పి నేను బ్యాంకులకు నేను మా ఎంఆర్పి ఇద్దరం కలిసి పోయినా. పోయే వరకు లోపలికి పోయి బ్యాంక్ మీద రూమ్ ఎక్కడ ఉండాలంటే అక్కడ చెప్తారు కదా, మా ఎంఆర్పి తీసుకొని పోయాడు. పోయే వరకు నేను ఇట్లా నమస్తే పెడదామంటే ఎదుట ఉన్న అమ్మాయి నాకే నమస్తే పెడుతుంది. నమస్తే పెట్టి, సార్ మీ పేరు బాలకృష్ణ కదా అన్న. అవును అన్న. మీరు ఎక్కడ సార్ అంటే నేను సిద్దిపేట. నేనన్నా, లేదు సార్ మీరు జక్కాపూర్లో నాకు చదువు చెప్పిండ్రు అని చెప్పి మా అమ్మతో లేచి నిలబడి నమస్తే పెట్టి ఆ రోజు నాకు ఎంతో సంతోషం అనిపించింది, ఫస్ట్ టైం. ఎందుకంటే పిల్లలు, మా పిల్లలైనా మీరైనా ఎవరైనా ఎదిగినా కొద్దీ నాకు సంతోషం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా పిల్లలు కొంచెం ఎదిగి ఉన్నారంటే ఎక్కడో దగ్గర తారసపడుతుంటారు. గురువులకు కావాల్సింది కూడా అదే.
పిల్లలు ఎదిగినప్పుడే ఆ ఉపాధ్యాయులు సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటారు. డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్గా మనసులో కూడా సంతోషపరుస్తారు. అప్పటి నుంచి నాకు అనిపిస్తుంది అదొక సంఘటన. నేను ఒకసారి హాస్పిటల్ పోయినా, ఎందుకంటే అనుకోకుండా ఏంటిది లైసెన్స్ రెన్యువల్ ఉంటుంది కదా, లైసెన్స్ రెన్యువల్కి అప్లై చేసినప్పుడు ఆ డేట్ ఇచ్చిండు వాడు. మళ్ళీ డేట్ ఇచ్చారు. ముందే నాకు ఒక గంట ముందే మళ్ళీ ఒకటి మెసేజ్ వచ్చింది, నీ ఏజ్ 50 years క్రాస్ అయినాయి, మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలని. లైన్లో నిలబడ్డా, అప్పుడే ఎట్లా పోవాలి, ఆడికి పోవాలంటే ఎంత టైం పడుతుంది అని చెప్పి మళ్ళీ మా తమ్ముని అక్కడ పెట్టి నేను డైరెక్ట్ హాస్పిటల్ పోయినా. అక్కడ ఎవరికి అదే ఐ టెస్ట్ చేయాలి. దానికి ఐ టెస్ట్ కోసం పోతే అక్కడ నాకు పోగానే నా స్టూడెంటే ఉన్నాడు. అప్పుడు నేను వెల్కటూరులో పనిచేసిన నా స్టూడెంట్ ఉన్నాడు. తక్కువ నన్ను చూసి ఎందుకు వచ్చేసారు అంటే ఇట్లా విషయం అంటే అప్పుడే పోయి సంతకం పెట్టించి మళ్ళీ 10 నిమిషాల లోపల నేను మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్లో ఉన్నా. అంటే అంటే స్టూడెంట్స్ అనేది ఎప్పుడు ఎక్కడైనా మనకు తారసపడతారు. ఒక మంచి ఉద్యోగంలో మంచి హైఫైలో రాణిస్తే ఏ ఉపాధ్యాయుడైనా ఏ గురువైనా మేమైనా మాకు చెప్పిన గురువులైనా కానీ సంతోషాన్ని వ్యక్తపరుస్తాము, ఎంతో ఆనందాన్ని కూడా పొందుతాం. అలాంటి ఆలోచనలు మీలో ఎప్పటికీ ఉండాలి. చదవడం ముఖ్యం, చదవాల్సిందే. మన పిల్లలకైనా చదువు చెప్పాల్సిందే, మనం కూడా చదవాలి. ఎంత చదివినా తక్కువనే. కొన్ని దేశాల లోపల 60 ఏళ్ళు ఉన్నా 70 ఏళ్ళు ఉన్నా చదువుతూనే ఉంటారు, ఇంకా డిగ్రీలు పొందుతూనే ఉంటారు. చదువు అనేది అనంతం, దానికి అంతు లేదు. ఇప్పుడు మీరు ఈ వయసులో ఉన్నా కానీ ఇంకా చదువుకొని ఉద్యోగాలు సంపాదించవచ్చు. నాలెడ్జ్ను ఎవరు మనం తీసుకుపోలేరు. ఇవాళంతా సాఫ్ట్వేర్ రంగం బాగా ఉధృతమవుతుంది. అన్ని రకాలుగా మనం ఇలా ఆ రంగం ఉధృతమైంది కాబట్టి మనం అన్ని రకాలుగా జ్ఞానాన్ని పొందుతున్నాం. ఒకప్పుడు ఇవన్నీ లేకుండే మనం డైరెక్ట్ మాండేటరీ అంటే సొంతంగా పుస్తకం చూసి చదువుకునే వాళ్ళం. ఇలా అన్ని రకాలుగా మనం జ్ఞానాన్ని పొందుతున్నాం. అలాంటి జ్ఞానాన్ని పొందడానికి టెక్నికల్గా బాగా ముందుకు పోతున్నాం. నేను అప్పుడు ఇంకా ఏం చెప్పేవాడిని అంటే ఫిజిక్స్ కూడా చెప్పేవాడిని. ఫస్ట్ బ్యాచ్ సార్ విషయ సార్ ఇచ్చాడు, సరే ఎట్లా మీకు అవసరమే కదంటే సరే ఓకే చెప్తాను అని. అప్పుడు అంతకుముందు నేను అప్పటికే 10 years వరకు సబ్జెక్ట్ కొంత లేదు నాకు. అప్పటికి ఎడ్జిటీగా పనిచేసిన కాబట్టి 5th class స్టాండర్డ్ అయినా 7th స్టాండర్డ్ అయినా 10th స్టాండర్డ్ కాబట్టి డైలీ వాళ్ళకి నేను అప్పుడు ఫిజిక్స్ చెప్పేవాళ్ళని. 10th ఫిజిక్స్, 7th మ్యాథ్స్, 5th మ్యాథ్స్, ఈ 3 క్లాసులు నాకు బాగా గుర్తున్నాయి. ఇక్కడ చెప్పినాయి నేను చెప్పింది కరెక్ట్ 10 months ఇక్కడ. ఈ 10 నెలలు మీకు సర్వీస్ చేసినందుకు మీరు 22 ఏళ్ళు అయినా నన్ను మర్చిపోలేరు. దట్ ఈస్ గ్రేట్. అందరి సార్లు నుంచి సుమారుగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ళు 8 ఏళ్ళు 7 ఏళ్ళు మీకు సర్వీస్ చేశారు. కానీ నేను ఓన్లీ 10 months మాత్రమే మీ దగ్గర సర్వీస్ చేసిన. కానీ మీరు నన్ను 22 సంవత్సరాలైనా నన్ను మర్చిపోకుండా మీరు నన్ను ఆహ్వానించేందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్లా అంటే మీరే ఇప్పుడు మన భవిష్యత్తు ఏంటిది? మనము ఫ్యామిలీ, పిల్లలు. మన ఆలోచన కూడా మన పిల్లలు మంచిగా ఎదగాలని, వాళ్ళు ఏ విధంగా ముందుకు పోయితే మన భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించాలి. చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి కుటుంబంలో, వాటిని సవరించుకుంటూ మన మీ పిల్లల్ని మంచిగా చదివించండి. ఎంతవరకు చదివిస్తే అంతవరకు చదివించండి. చదువుని మించింది లేదు. ఆస్తి ఉయ్యాలు ఉంటుంది, రేపు పోతుంది. బిల్డింగ్లు ఉంటాయి, పోతాయి. కానీ చదువు ఎవరు తీసుకుపోలేరు. చదువు ఉంటే ఎక్కడికైనా ప్రపంచంలో ఏ మూలకైనా మనం పోయి అధిగమించవచ్చు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా మీరు చదువుకోండి. ఇప్పుడైనా చదువు అనేది ఎప్పుడైనా చదువుకోవచ్చు. మీ పిల్లల్ని కూడా బాగా చదివించండి. అన్ని రంగాల్లో ఎక్కువ ఎంత చదివితే అంత జ్ఞానాన్ని పొంది అంత ఉన్నతంగా ఎదుగుతారు. వాళ్ళ టార్గెట్ ఏదైనా కావచ్చు, అది అధిగమించాలంటే టార్గెట్ మీరు రిసీవ్ చేసుకోవాలంటే మీరు కష్టపడాలి. అయితే పేరెంట్గా పిల్లలు కూడా కష్టపడాలి. పిల్లలు కష్టపడాలంటే పిల్లల్ని మనం మోటివేట్ చేయాలి. అప్పుడే వాళ్ళు ఉన్నతంగా ముందుకు పోతారు. ఇట్లా మీరందరూ కూడా ఒకటే, మనం ఎక్కడ ఉన్నా మన ఊరిని మరవద్దు. ఎంతో కొంత హితోధికంగా మనం కొంత సహాయం చేస్తుండాలి. మనం ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడ ఎంతో కొంత పేద పిల్లలు ఉంటారు. ఆ పేద పిల్లలకు మీరు సహాయం చేయండి. 2004-05 బ్యాచ్ ఉన్నది. ఇక్కడ మన స్కూల్లోనే ఎంతోమంది నిరుపేదలు ఉంటారు. అమ్మ లేక నాన్న లేక కొంతమంది పిల్లలు ప్రతి స్కూల్లో ఉంటుండ్రు. వాళ్ళని గ్రహించండి. వాళ్ళు ఎవరో గ్రహించి మనం ఈ బ్యాచ్ పరంగా కొంత సహాయం చేయండి. వాళ్ళు ముందుకు పోతారు. అటువంటి పేద పిల్లలకు కొంత అన్నం పెట్టిన వాళ్ళమైతాము, చదువునిచ్చిన వాళ్ళమైతాము. నా రిక్వెస్ట్, నేను చాలా స్కూల్లో అదే చూస్తున్నా. చాలామంది పేద పిల్లలు ఇప్పటికీ పేద పిల్లనే మన పాఠశాలకు వస్తారు. ఉన్నవాళ్ళు ఎవరు తక్కువ. కాబట్టి అటువంటి పేద పిల్లలకు మనం సాయం చేస్తే వాళ్ళ భవిష్యత్తు ముందుకు ఉంటుంది. ముందుకు పోయిన తర్వాత వాళ్ళు కూడా ఈ పాఠశాలను గుర్తుంచుకుంటారు. కాబట్టి
ఒక సహాయం అనేది పేద పిల్లలకు అందిస్తారని కూడా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా నాకు 2 పాపలు, 2 బీటెక్ అయిపోయింది. పెద్ద అమ్మాయి ఇన్ఫోసిస్లో చేసి కొంచెం ఇప్పుడు ఉట్టుకున్నది. చిన్న అమ్మాయి సిస్కోలో బెంగళూరులో చేస్తుంది. నేను ప్రస్తుతం సిద్దిపేటలో ఉంటున్నాను. మీ అందరూ మామూలుగా అంటే నాకు అందరూ తెలియదు. ఇప్పుడు అప్పటికిప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ముఖ పరిచయాలని లేవు. మొన్న మీరే చెప్తే నాకు గుర్తుంటుంది. మొన్న ఒక ఫంక్షన్లో సార్ పరిచయం అండి, పేరు నాకు పరిచయం చేస్తారు సార్ మీరే, రైట్. ఫంక్షన్లలో పరిచయం అయి చెప్పుంటేదాన్ని అప్పుడు తెలిసింది. పేర్లు తెలియదు కదా, 20 సంవత్సరాలకు ఏం గుర్తుంచుకుంటాం. ఎవరో కొంతమంది రెగ్యులర్గా చూస్తుంటారేమో తెలుస్తుంటుంది. ఇప్పుడు నేను వెల్కటంలో పనిచేసిన ఆ పిల్లలు మనకు గుర్తుపడతా. ఇప్పుడు ఇప్పుడు కుకునూరుపల్లిలో పనిచేస్తున్న ప్రస్తుతం. అక్కడ ఇప్పుడు 7 years అవుతుంది. అక్కడే నా రిటైర్మెంట్ ఉంటుంది. 2027 ఏప్రిల్ అటు లాస్ట్ వర్కింగ్ డే. అక్కడ కూడా పెద్ద స్కూల్ మాది. కుకునూరుపల్లి కూడా చాలా పెద్ద స్కూలు. సుమారుగా 400 మంది పిల్లలు ఉంటారు, 22 మంది స్టాఫ్. పెద్ద స్కూల్ అది. మన భిక్షపతి సార్ తెలుసు, మా స్కూల్కి వచ్చాడు. అప్పుడు సార్ వచ్చినప్పుడు కూడా నేను నెబ్రాస్లో ఉన్నా. సార్ అంటుంటే వాడు బాగానే ఎలా చేస్తున్నామంటే ఇక తప్పదు కదా, పెద్ద స్కూల్. అప్పటి పెద్ద స్కూళ్ళలో కొంత ఇబ్బంది ఉండదని కాదు, అన్ని రకాలుగా కొన్ని అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. సరే, ఇవన్నీ కూడా జీవితంలో నడుస్తుంటాయి. సుమారుగా ఇప్పుడు నేను 97లో అపాయింట్ అయ్యి 27లో రిటైర్డ్ అవుతున్నా. సుమారుగా 30 సంవత్సరాలు ఉపాధ్యాయ ఉద్యోగంలో కొనసాగుతున్నా. అంతకుముందు నేను ఆర్టీసీలో కొన్ని రోజులు పనిచేసిన. ఒక 6 years అయితే కండక్టర్గా మన డిపోలనే, సిద్దిపేట డిపోలో. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన. ఇక్కడి నుంచి 27లో ముగుస్తుంటుంది. అయినా మీరు మీ పిల్లలకు కూడా మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మీ నచ్చిన ఆ భగవంతుని కోరుతుంటాను. అదేవిధంగా సోదర ఉపాధ్యాయులందరూ కూడా ఆరోగ్యంగా, యాక్టివ్గా, మన మల్లేశ్వర సార్ లాగా ఎలాంటి ట్యాబ్లెట్ లేకుండా అందరము, మేము మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరి నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మరి జక్కాపూర్ హై స్కూల్ 2004-05 బ్యాచ్ స్టూడెంట్స్ ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన గురువులందరికీ, ఇక్కడికి వచ్చిన టీచర్స్ అందరూ కూడా వయసులో నాకంటే పెద్దవాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన ఒకప్పటి విద్యార్థులు, ఇప్పటి మిత్రులు. ఎందుకంటే మరి ఒక ప్రవచనకర్త చెప్పిండు, ఎదిగిన పిల్లలైనా మన సొంత పిల్లలైనా కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత విద్యార్థులైనా కూడా వాళ్ళను మిత్రుల్లాగా చూడాలని నాకు అది బాగా జ్ఞాపకం ఉంది. కాబట్టి మీరందరూ మా మిత్రుల్లాగానే భావించి మీకు కూడా అందరికీ మరి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ స్కూల్లో నేను 2002 డిసెంబర్లో రావడం జరిగింది. మరి అప్పుడు కొత్తగా ఇంగ్లీష్ టీచర్స్ను ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఈ స్కూల్కు నేను వచ్చిన. దాదాపు 7 years పైన ఈ స్కూల్లో పనిచేయడం జరిగింది. మరి అంతకుముందు నేను ప్రైమరీ స్కూల్లో చేసిన, ఫస్ట్ నా హై స్కూల్ ఇదే. కాబట్టి ఇక్కడ మరి కొత్తగా హై స్కూల్ అయింది కాబట్టి ఇక్కడ సాధక బాధకాలు కానీ టీచింగ్లో కానీ అనేక విషయాలు నేను నా సర్వీస్లో నేర్చుకోవడం జరిగింది. మరి ఇక్కడ విద్యార్థులు కూడా బాగా మంచి పోటీతత్వంతో బాగా చదువుతుండేవాళ్ళు. నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ టీచ్ చేయడం కూడా. మరి నేను ఇక్కడ ఈ స్కూల్కి రావడం కూడా, దానికి జక్కాపూర్ రావడానికి ఒక చిన్న కారణం ఉంది. 2002 అక్టోబర్లో మా వైఫ్కి మరి ఇక్కడనే పక్కకున్న ఇల్లంతా కూడా మండల్, అప్పుడు కరీంనగర్ డిస్టిక్ ఉండే, అక్కడ పెదలింగాపూర్లో జాబ్ రావడం, మరి ఆమెను తీసుకురావడం కానీ పోవడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని నేను జక్కాపూర్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఆ క్రమంలో నేను మార్నింగ్ డ్రాప్ చేసి ఇక స్కూల్కి వచ్చి మళ్ళీ ఈవినింగ్ పికప్ చేసుకునేవాడిని. మరి ఆ క్రమంలోనే మీకు అందరికీ తెలుసు 2003 29th జూలై నాడు ఒక యాక్సిడెంట్ అయింది. కాల్ ఫ్రాక్చర్ అయింది. దాదాపు 2 months ఇంట్లోనే ఉన్నా. ఆ తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి కంటిన్యూ చేయడం జరిగింది. మరి అట్లా మరి జక్కాపూర్లో నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. దాంతోపాటు ఇది కూడా ఒకటి. మరి ఇక్కడ టీచింగ్ చేయడంలో కూడా నేను చాలా అప్పుడే కొత్త హై స్కూల్కి వచ్చిన కాబట్టి చాలా నేర్చుకోవడం, చాలా చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా, హెడ్ మాస్టర్ కుమారస్వామి గారు, గౌరీష్ గారు, సత్యనారాయణ సార్, ఎస్వీల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మరి మంచి సహకారాన్ని అందించారు. అదేవిధంగా మరి స్కూల్ కూడా మరి అప్పుడు స్టార్టింగ్లో చెట్ల కింద ఉండేది సార్లు చెప్పినట్టు. మరి అవన్నీ సాధక బాధకాలతో ఈ మోడల్ బిల్డింగ్లో రావడం,
వసతులు పెరగడం, ఆ విధంగా డెవలప్మెంట్ కావడం జరిగింది. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ చూసినట్టయితే మరి జక్కాపూర్ హై స్కూల్ మన జిల్లాలో కాదు, మరి మిగతా చెప్పినట్టుగా స్టేట్ లెవెల్లో కూడా చాలా మంచి పేరుంది. ఏ రిజల్ట్ వచ్చినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ రిజల్ట్స్ వచ్చినా కూడా తప్పకుండా జక్కాపూర్ స్టూడెంట్స్ అందులో ఉంటారు. నేను అప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటా, ఎందుకంటే జక్కాపూర్ అనేది నాకు మా విలేజ్ లాగానే అనిపిస్తుంటుంది. నేను అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు మా ఇంట్లో అంటుంటాను మా జక్కాపూర్ అంటుంటా. ఒక్కోసారి నేను ఈ రూట్లో కూడా చాలాసార్లు పోతుంటాను, వేములవాడకు అక్కడిక్కడ పోతుంటా. పోయినప్పుడు ఇక్కడికి రాగానే మా వైఫ్ కానీ మా పిల్లలు కానీ అంటారు మీ జక్కాపూర్ అంటుంటారు. నేను కూడా ప్రౌడ్గా అనుకుంటా, జక్కాపూర్ అంటే నా ఊరు విలేజ్ లాగానే ఫీల్ అవుతుంటా. మరి ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి స్కూల్లో కూడా, మరి తెలుగు లిటరేచర్ సంబంధించినవి కానీ ఇంకా వాటిని కూడా నేను వాట్సాప్లో చూస్తుంటాను. చూసినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను, ఎందుకంటే స్కూల్ బాగా డెవలప్ అయింది. మరి ఇప్పుడు ఫెసిలిటీస్ పరంగా చూసినట్టయితే కూడా ఇప్పుడు స్కూల్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికి మీరు ఉన్నప్పటికీ ఇప్పటికి చూసినట్టయితే ఈ 20 ఇయర్స్లో చాలా ఫెసిలిటీస్ డెవలప్మెంట్ అయినాయి. తర్వాత మీడియా ప్రభావం కూడా చాలా ఎక్కువైంది. మరి ఇప్పుడు స్కూల్లో చూసినట్టయితే మనం ఇంటర్నెట్ ద్వారా ఎన్నో నేర్చుకోవచ్చు, యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు. తర్వాత స్కూల్లో కూడా ఫ్లాట్ బోర్డ్స్ ఏర్పాటు చేసిన పెద్ద టీవీలు, మీరు తీన్మార్ మళ్ళీ నా ప్రోగ్రామ్ చూసి ఉంటారు. పెద్ద టీవీ ఉంటుంది, ఇట్లా దాన్ని ఇట్లా టచ్ చేస్తుంటాడు. అలాంటి టీవీలు మన స్కూల్లో ఏర్పాటు చేసినారు. మనం ఎనీథింగ్ ప్రపంచంలో ఏ మూలలో ఉన్న విజ్ఞానాన్ని అయినా కూడా విద్యార్థులకు అందించవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి చాలామంది చెప్పినట్టు అన్ని ఫెసిలిటీస్ బాగా పెరిగినాయి, కానీ విద్యార్థుల సంఖ్య మాత్రం గవర్నమెంట్ స్కూళ్ళలో రోజు రోజు తగ్గిపోతుంది. మరి కొంతమంది ఇప్పుడు మన మిత్రులు మాట్లాడిన వాళ్ళు స్టూడెంట్స్ కొంతమంది పిల్లలు ఈ హై స్కూల్లో చదివిస్తానని అని చెప్పారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళంత నమ్మకంతో హై స్కూల్లో గవర్నమెంట్ హై స్కూళ్ళలో ఈరోజు కూడా పిల్లలను చదివిస్తున్నప్పుడు కాబట్టి కొంత హ్యాపీగా అనిపించింది. తర్వాత మరి ఇంతకుముందు చెప్పినట్టుగా మరి ఈ రోజులలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. మన ఆరోగ్యం అనేది దాన్ని మించింది ఏం లేదు. ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా కూడా ఆరోగ్యం బాగాలేనట్టయితే మనం ఏం సాధించలేము, ఏం చేయలేము. ఆ తర్వాత మరి విద్య మీద మనం దాని మీద ఎంత కాన్సన్ట్రేట్ చేసినా ఎంత చేసినా కూడా అది భవిష్యత్తులో ఉంటుంది. మరి ఈరోజు మీ అందరం ఇక్కడ మాట్లాడగలుగుతున్నామంటే కేవలం విద్య ద్వారా మాత్రమే. మేము ఇంత చదువుకున్నాం, మాకు ఇంత జాబ్ వచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ మాట్లాడే స్థానంలో ఉన్నాం. కాబట్టి మరి మీరంతా కూడా మరి ఇక్కడ కేవలం గవర్నమెంట్ జాబ్స్ చేసిన వాళ్ళే బాగా సక్సెస్ఫుల్, మిగతా అంతా ఫెయిల్యూర్ అని కాదు. ఇక్కడ ఎవరైనా కూడా మంచి విజ్ఞానంతో, మంచి నైతిక విలువలతోటి, మంచి సోదరభావంతో, సామాజిక ఒక స్పృహతోటి ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళే. మరి మీ బ్యాచ్లో నేను ఆ సామాజిక స్పృహ చాలా గమనించిన. లాస్ట్ ఇయర్ ఒక మెసేజ్ పెట్టిండు మన గ్రూప్లో, ఎవరో మన స్టూడెంట్ మన మిత్రుడే కొంచెం అనారోగ్యంగా ఉన్నాడు, చాలా పూర్ కండిషన్లో ఉన్నాడని చెప్పి అతనికి సహాయం చేయడానికి కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అంత సామాజిక స్పృహ అనేది ఈ రోజుల్లో ఉండలేదు. చాలామంది ఏమనుకుంటారు నేను, నా ఫ్యామిలీ, నా పిల్లలు అని అంటారు తప్ప మరి నా స్టూడెంట్స్ అనో, సమాజం అనో, లేకుంటే వేరే ఇంకా మిత్రులు ఎవడు అంత ఆలోచించేంత టైం లేదు చాలామందికి. మరి అట్లా మీరు ఏర్పాటు చేసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. మరి ఫ్యూచర్లో కూడా అలాంటి సేవా కార్యక్రమాలు ఏదన్నా కూడా మన గ్రూప్ ద్వారా, మీ గ్రూప్లో నేను మెంబర్నే కాబట్టి ఆ గ్రూప్ ద్వారా మీరు షేర్ చేసినట్టయితే నేను కూడా షేర్ చేసుకునే అవకాశం నాకు కూడా లభిస్తుంది. తర్వాత మరి ఇప్పుడు మీరంతా అందరికీ చదువుకున్నా కూడా అందరికీ ఉన్నత విద్యకు పోయే అవకాశం దొరకకపోవచ్చు, అందరికీ గవర్నమెంట్ జాబ్ లేకుంటే ఇంకే జాబ్ చేసే అవకాశాలు కూడా దొరకకపోవచ్చు. అయినంత మాత్రాన మరి అయ్యో మనం ఫెయిల్యూర్ అని కాకుండా మరి కనీసం ఇప్పుడు మీ పిల్లల మీద అయినా బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మీ పిల్లల మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని మంచి ఉత్తమ పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దినట్టయితే వాళ్ళ ఫ్యూచర్ అయినా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రోజుల్లో చదువు అంటే కేవలం చదివే కాదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. చదువు ఉండాలి, మాటలు ఉండాలి, పాటలు ఉండాలి, ఆటలు ఉండాలి. అవన్నీ ఉన్నట్టయితేనే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుంటాయి. మరి ఇక ఇప్పుడు ప్రభుత్వ రంగంలో తక్కువ ఉన్నాయి, ప్రైవేట్ రంగంలోనే ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి వాటికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయితేనే అవన్నీ ఉంటాయి. కాబట్టి మరి మీరందరూ కూడా మీ పిల్లల మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి మరి అవన్నీ మరి మీ డెవలప్మెంట్ చేసి వాళ్ళను ఫ్యూచర్లో వాళ్ళైనా మంచి డెవలప్మెంట్ చేసుకుంటట్టుగా చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నా. మరి ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసి మరి ఇలాంటి వేదికను ఏర్పాటు చేసినందుకు నిర్వహించిన మన రాజేందర్ రెడ్డి యాదవ్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇది అనేది ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది ఒక స్వీట్ మెమరీ, జీవితంలో మర్చిపోలేంది, ఎంత ఖర్చు పెట్టినా సాధించలేంది కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందిరా.
మరి ఆ మెసేజ్ పెడితే వాళ్ళు మెసేజ్ పెట్టి ఆ డేట్ డిక్లేర్ చేసినప్పటి నుంచి నేను కూడా రోజు అనుకుంటున్నా ఇంకెన్ని రోజులు ఉంటుంది, ఇంకెప్పుడు పోవాలి, ఎప్పుడు పోవాలి. నాకు కూడా ఒక చాలా హ్యాపీ అనిపించింది. అదొక విధంగా కొంత జలసీ కూడా అనిపించింది. ఎందుకంటే నేను 10th క్లాస్ జడ్పీహెచ్ఎస్ వెల్కటూరులో 86, 87 జరిగింది. 99, 2000, 2001 అట్లా పాఠశాలను అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. స్టూడెంట్గానే ట్రీట్ చేస్తారు. వీళ్ళు చెప్పినట్టు నేను చదువు చెప్పడం, ఏ పని చెప్పినా చేసేదాన్ని. అప్పుడప్పుడే కొత్తగా అపాయింట్ అయ్యాను కనుక నాకు కూడా అన్ని విషయాలు కొత్తగానే. నేను వచ్చినాకనే అప్గ్రేడ్ కావడం జరిగింది. సైన్స్ అంటే ఇప్పుడు నాది బయో సైన్స్ మదర్ సబ్జెక్టు, కానీ అప్పుడు సైన్సు 3 భాగాలుగా ఉండేది. ఇప్పుడైనా అప్పుడైనా ఫిజికల్ సైన్సు, బయో సైన్సు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 సబ్జెక్టులు చెప్పాల్సి వచ్చేది. తర్వాత 2002 నుంచి ఫిజికల్ సైన్స్ టీచర్ ఇచ్చే పోస్ట్ శాంక్షన్ అయితే ఫిజికల్ సైన్స్కు బోధనకు వేరే టీచర్ వచ్చడం వల్ల నాకు సైన్స్ చెప్పడం సులభమైంది. 2-3 సంవత్సరాలు మొత్తం సైన్స్ చెప్పడం చాలా కష్టం అనిపించేది నాకు. 2000 సంవత్సరంలో సెన్సెస్ వేయడం జరిగింది. అప్పుడు మొత్తం గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి జనాభా లెక్కలు సేకరణ చేసినాం కనుక తక్కువ సమయం 3 సంవత్సరాలు పనిచేసినా కానీ గ్రామంలో చాలామంది పరిచయమే. కాకపోతే 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన మీరెవరు నాకు సరిగ్గా గుర్తులేరు. ఒక 2-3 రాజేందరు, వాడు యాదగిరి, శ్వేత, శైలజ, రేణుక, ఈ 4-5 పిల్లలే. అప్పుడు విద్యా వాలంటీర్ వ్యవస్థ అప్పుడే 1998 మొదలుపెట్టింది ప్రభుత్వము. వాలంటీర్లు ఇవ్వడము, విద్యా కమిటీలను ఏర్పాటు చేయడము మొదలైంది అప్పుడప్పుడే. అందరూ సహకరించారు. ఇక్కడ ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు చాలా చొరవ తీసుకున్నారు. దాని ద్వారా నాకు సార్ రిటైర్ అయినాక నాకే ఇన్ఛార్జ్ ఇచ్చింది, కానీ నేను చేయలేనని భిక్షపతి సార్కి ఇవ్వడం జరిగింది. 2001లో నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం ఇబ్బంది. పీజీహెచ్ఎం ఉన్న స్కూల్కి వెళ్ళాలని నేను పుల్లూరుకు వెళ్ళడం జరిగింది. మీరు ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు నాని. ఎందుకంటే ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళిండ్రు. వాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు చేసిండ్రు. అప్పుడు ఇక్కడ నాకు వీళ్ళంతా గురువులే. ఈ సారు, ఆ సారు, రాజరెడ్డి సారు, వీళ్ళు అప్పుడు గురువు లెక్కనే భావిస్తూ కొత్తగా అపాయింట్ అయిన కనుక మాకు కూడా ఏం తెలియకపోయేది. వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. మీ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. And warm welcome to one and all. Of course, the climate also very pleasant. Today I am very happy, very happy, frankly speaking. Why? Because I am very happy to be part of this memorable get-together party after 2 decades. So that's why, frankly speaking, I have never participated such party earlier. So this is my first get-together party, first event. So all these credits goes to 2004 and 5 batch. So hereby I congratulate to all my students who belongs to 2004 and 5, especially Yadav Reddy and Rajendra Reddy, who make this event successful and colorful. So frankly speaking, I am very so happy. And coming to the your schooling, so this is our temple. What we have learnt here we are reading, writing, playing, singing. We did so many activities. Really, I remember those are happy days. So అంటే నాకు పాడపాటం రాదు, హ్యాపీ డేస్ లేదా పాడేవాడేమో. సో అందుకైతే so this is during the I think you enjoyed a lot while you are schooling. And I remember in those days, so our school stood top position in Chinnakodur Mandal. So I remember one thing, we got a seat in IIIT Basara in the very beginning year. So the student name is L. Kavita, Gopalapur student. And the next year we got 3 seats by name Divya, Indraja and Jyoti.
So we are very proud of this huge success. So we are very proud of this huge success. Of course, despite some differences among our teachers, so there is a little bit, okay, those are negligible, but we are united one in case of your development and your studies. That is our commitment. So we worked here with 100% commitment. And next, coming to the point, after 20 years time passed away, of course you remembered us, and you remember the teachers, and honoring is really awesome, and really it simply indicates your loyalty, your love and affection towards elders, so that you will be prosperous and it will lead to your all-round development. So, so of course we have seen a huge success in this school. So there are so many members who are in government and private sector also. So I think the success is going on. Success is is not a destination, it is a journey. So that is why keep going. So once again I hereby congratulate and render all my blessings to 2004-5 batch very well. Thank you. ఒక్క విషయం నేను తెలుగులో స్పష్టంగా మాట్లాడదాం అనుకుంటున్నాను. 2002 నవంబర్లో వచ్చాను ఈ స్కూల్కి. నేను అంతకుముందు నల్గొండ జిల్లాలో జాబ్ చేశాను, 94 DSC. ఒక సంవత్సరం చేసిన తర్వాత నాకు ఎందుకు అక్కడ నచ్చలే, రాజీనామా లెటర్ రాసి వాడు ముఖానికి కొట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ 96లో అపాయింట్ అయ్యాను. మళ్ళీ రాసుకున్నాను, HGTగా పనిచేశాను ఒక 5.5 సంవత్సరాలు. ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ మీద నేను వచ్చిందే జక్కాపూర్. మీకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ మనకి అంటే మాకు రిలేషన్ కూడా ఉంది ఇక్కడ. ఎర్రవారు, ఎర్ర రామరెడ్డి, భూపతిరెడ్డి, మోసర్ల వాళ్ళు, మేకల వీళ్ళంతా మా రిలేషన్ కాదుగా. సరే అయినా కానీ నేను ఇక్కడ పనిచేసిన 6.5 సంవత్సరాల్లో నేను ఐ ఓన్లీ కన్సర్న్ టు మై డ్యూటీ, స్కూలు, పిల్లలు, అంతవరకే. ఎప్పుడు పనిచేసినా ఎక్కడ పనిచేసినా ఎస్పీ లాంటి సార్ ఎప్పుడైనా 100% కమిట్మెంట్తో పనిచేస్తాడు. ఇక్కడ నేను నిజంగా చెప్తున్నాను ప్రమాణపూర్తిగా, నా పిల్లలకు కూడా ఆ సబ్జెక్ట్ చెప్పలేదు, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్. మీకు చెప్పిన సబ్జెక్ట్ నా పిల్లలకు కూడా చెప్పుకోలేదు నేను. అఫ్కోర్స్ ఇలా వాళ్ళు హై లెవెల్ ఉన్నారు అనుకోండి, మంచి లెవెల్ ఉన్నారు, అట్లేమీ లేదు. వాస్తవంగా ఎందుకో జక్కాపూర్ అంటే ఫస్ట్ బాగా ఎఫెక్షనేట్. మేము ఒకేసారి ట్రాన్స్ఫర్ అయిపోయి అందరం బ్యాచ్ మొత్తం వెళ్ళిపోయాము. కొంచెం బాగా అనిపించింది, ఎందుకంటే ఈ సన్మానం సంథింగ్ ఏదో కలుద్దామనే ఆలోచన అప్పుడు లేకుండే, అందరికందరూ వెళ్ళిపోయాం కదా. ఇక ఆ తర్వాత ఈ 20 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి రావడం ఇక్కడికి. సో ఇక్కడ ఇవాళ మిమ్మల్ని చూస్తున్నందుకు నిజంగా చాలా గ్రూప్లో యాడ్ చేయటం, యాదవ్ రెడ్డి, రాజేందర్ నన్ను, ఆ తర్వాత ఆ 3 ఫొటోస్ కూడా నేను సెండ్ చేశాను. నాకు నా స్టూడెంట్ పంపించారు. ఎవరు ఇప్పుడు ప్రజెంట్ నేను పనిచేసేది అల్లీపూర్ హై స్కూల్లో. అల్లీపూర్ పంచాయత్ సెక్రటరీ శ్రీకాంత్, వాడు గోపులాపూర్ నా శిష్యుడే. వాడే ఊరికి వచ్చి మనకు ఆకలించుకుని సార్ అని, మీ శిష్యుని సార్ అని. ఆయన నిజంగా చాలా సంతోషం చేసింది నాకు. అలాగే మల్లేశ్వరి కరెంట్ డిపార్ట్మెంట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. జక్కాపూర్తో నిజంగా చాలా 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 నాకు అనుబంధం ఉండేది. అప్పుడు ఏదో చిన్న చిన్న సమస్యలు తప్ప ఎడ్యుకేషన్ పరంగా మాత్రం మీకు 100% న్యాయం చేయడానికి ప్రయత్నం చేసినాం మేము. 2002 నవంబర్లో వచ్చినాను. మన శ్వేత వాళ్ళ గట్టు శ్వేత వాళ్ళ అక్క, ఎవరు, శైలు అండ్ రాగుల రేణుక, ఇక ఈ ఇద్దరు ఉండే. అదేదో అప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అయినాయి. మా వాల్యుయేషన్ చేసిన ఒక్క హాఫ్ మార్కు తేడా వచ్చింది. రేణుకకి ఎక్కువ వచ్చింది, శైలకి తక్కువ వచ్చింది, హాఫ్ మార్కే. ఓ క్లాసులో శోకం పెట్టుకొని ఏడిస్తే ఇక శైలు, అమ్మ ఇక ఆ దెబ్బతో నాకు గుండె పడి వచ్చింది, వీళ్ళ పేపర్ మాత్రం చాలా జాగ్రత్త ఇద్దాలి ఇక అని చెప్పి అప్పటి నుంచి నేను ఇక ప్రతి ఒక్కటి పాయింట్అవుట్ చేసేవాడిని. రాగానే నాకు ఎందుకో ఈ స్కూల్కి రాగానే మన ఇబ్రహీం అప్పుడు 9th క్లాస్ ఉండే, సార్ రా మా క్లాస్ పోదాం చూడవా సార్ మా క్లాస్ అనే. అప్పుడు వీడు జర ఏమో చూస్తే మరి ఆ పైల వాళ్ళు ఎక్కడు ఏడు వస్తుంది, పోదాం పారా మీ క్లాస్ కానీ నేను, సార్ ఇది చూపించుడు బాబు, అంత తిరిగి చూపించు నాకు. సార్ నాది ఈ ఆర్ట్ నేనే చేసిన సార్ అన్నాడు. ఆర్ట్ ఏమేమి వేసారని దీక్షను చూసిన, ఇది ఏంది నాన్న అన్న, ఇది సార్ అది గులాబీ పువ్వు అన్నాడు.
వాడు ఎట్లా వేసిండు తాడి చెట్టుకి గులాబీ పువ్వు. బాగుందిరా అబ్బాయి బాగుంది. ఓ సూపర్ సూపర్ సూపర్. మరి ఈయన ఎవర్రా అన్న, ఈయన షిరిడి సాయిబాబా సార్ అన్నాడు. నాకు అది చూస్తే ఎట్లా కరెక్ట్ అనిపించింది, సేమ్ పవన్ కళ్యాణ్ లెక్క అనిపించింది. ఓకే 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 సూపర్ చెప్పి వెన్ను తట్టి నిజంగా ఎన్నో పిల్లలతో పాటు నేను కూడా బాగా ఎంజాయ్ చేసేవాడిని, చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని. సబ్జెక్టు ఎక్కడ ఎప్పుడు అడిగినా పాపం అమ్మాయి రమ్య అని ఒక అమ్మాయి ఉండేది గోపులాపూర్, రాత్రిప్పుడు కూడా ఫోన్ చేసేది నాకు, ఆమె డౌట్ క్లారిఫై చేసుకునేదానికి. ఒకసారి ఏదో ఆక్సిజన్ సంబంధించి అడిగిందనమాట. పెరాక్సైడ్ ఏంటి సార్, డయాక్సైడ్ ఏంటిది. సరే నేను క్లారిఫికేషన్ చెప్పాను. నేను చెప్పిన దాకా కూడా రాత్రి రేపు పొద్దున్న చెప్తాను ఏంలే ఇప్పుడు చెప్పాలి సార్ అంటది. ఆ విధంగా ఇక ఇక్కడ మాకు సరే మనం వచ్చినప్పుడు ఎట్లా ఉండే చెట్లు గిట్లు మీకు తెలుసు. అప్పుడంటే జర వయసులో ఉన్నాం కాబట్టి అరిస్తే 60 మందికి వినబడాలి. మరి అట్లా అరిసేవాళ్ళం తిన్నాం, అరిసేవాళ్ళం. ఇక అది అంతా లాస్ట్కు మనకు కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయింది అనుకోండి. ఇక్కడ కానీ విద్యాపరంగా చూస్తే మాత్రం మేమున్న పీరియడ్ మాత్రం మాకు పూర్తి సంతృప్తినిచ్చింది. ఎందుకంటే ఇకపోతే ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే మీ 2004-05 బ్యాచ్ ఒక నిజంగా ఒక మంచి మంచి మార్గానికి బాటలు వేయటం జరిగింది అనుకుంటు నేను అనుకుంటున్నాను. ఇంతవరకు కూడా మేము ఎక్కడ కూడా పార్టిసిపేట్ కాలేదు వాస్తవానికి. ఇదే మొట్టమొదటిసారి, మీ బ్యాచ్ మొట్టమొదటిసారి. ఇప్పటికీ మరి ఇంకా 3 సంవత్సరాల 9 నెలలు నా సర్వీస్ ఉంది. అల్లిపూర్లోని దాదాపు అయిపోతుండొచ్చు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆ భగవంతుడు నాకు ఇప్పటివరకైతే ఏ సమస్య లేదు, ఆరోగ్యంగా ఉన్నాను. ఐఎమ్ 57 నాట్ అవుట్, 57 ఇయర్స్ నాట్ అవుట్, ఏం ప్రాబ్లం లేదు. నాకు ఓపుకున్నంత వరకు మీకే కాదు మీ పిల్లలకు కూడా చదువు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా ఆశీర్వాదాలు ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ శుభ సాయంత్రమా. చాలా సంతోషం. నిజంగా నేను మీకు అందరికి గుర్తున్నానా? చాలా సంతోషం. నా జీవితంలో 2004 సంవత్సరంలో ఇక్కడ నేను పనిచేయడంలోనే నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అయింది. ఎందుకంటే నాకు 2000 సంవత్సరంలోనే పెళ్లి జరగడం, 2003 వరకు నేను డిగ్రీ చేయడం, 2004లో ఇక్కడికి రావడంతో అసలు విద్యార్థులకు అసలు నేను ఏ విధంగా బోధించాలో నాకు తెలియదు. కానీ మీకు సందులు చెప్పిండా మీకు సవర్ణ తిరిగే సంధి? అరే అది కాదురా బాబు, జక్కాపురం గోకులపురం సందులు అని అన్ననా లేదా? అంటే నా జీవితంలో టర్నింగ్ పాయింట్. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏమన్నారంటే, రాజేశం సార్ నువ్వు డిగ్రీ చేసినావు, వాలంటరీగా అందరు 10th వాళ్ళు లోకల్ వాళ్ళు వస్తారు, నువ్వు రావాలి సార్ అని నాకు ఉపాధ్యాయులు ప్రోత్సాహం ఇచ్చి, నేను మీకు చెప్పడం కాదు నేను నేర్చుకున్నా. నిజంగా ఓపెన్గా ఒకటి చెప్పేది ఏంటి అని అంటే, జక్కాపూర్లో మీకు సవర్ణ తిరిగే సంధి చెప్పడానికి నేను నేర్చుకున్నా. అంటే నాకు పెళ్ళి అయిపోయింది, ఆ కథ అంతా వేరే కదా, నాకు రాదు సవర్ణ తిరిగే సంధి రాదు, గుణ సంధి రాదు, మీకు చెప్పడానికి నేర్చుకున్నా. ఆ నేర్చుకున్నటువంటి సందులే ఈరోజు రాష్ట్ర స్థాయిలో వేలాది వందలాది పద్యాలు కథలు కవితలు రాసేటువంటి అదృష్టాన్ని ఇచ్చింది ఎవరు వాళ్ళు? మీరు. నేను రాసేటువంటి ప్రతి రచనలో, ప్రతి కవితలో, ప్రతి పద్యంలో మీరుంటారు. నిజంగా ఇక్కడ ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణం. ఎక్కడ పనిచేసినా కానీ ఒక తెలుగు టీచర్ అంటే అబ్బా తర్వాత చెప్తూలే అంటారు. కానీ నేను చెప్పినప్పుడు, ఇక్కడ బోధిస్తున్నప్పుడు 6 ఉపాధ్యాయులు కనుక సార్ మీరు స్వేచ్ఛగా చెప్పండి సార్ అనేవారు. ఆ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ఆ ప్రోత్సాహం మీకు చెప్పడం మూలంగా ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి ఒక వేదిక ఈరోజు వందలాది వేదికలు, దాదాపుగా వేలాది వేదికలు ఎక్కినా కానీ అందులో మీరుంటారు. జక్కాపూర్ బడికి నాకు ఇప్పటికీ ఎప్పటికీ పోటీ ఉంటుంది. జక్కాపూర్ బడికి ఉంటుంది. ఎందుకు అంటే జక్కాపూర్ బడిలో రాసేటువంటి పిల్లలు రాసేటువంటి చిత్రాలు, కవితలు పేపర్లో వస్తాయి కదా,
దాని పక్కనే నేను ఎక్కడ పని చేసినా ఆ జిల్లా నలుమూలల నుండి కూడా మా మిత్రులన్నీ కూడా బాల సాహిత్యంలో నేను ప్రోత్సహిస్తా కనుక జక్కాపూర్ను విడదీయరనేటువంటి బంధం. నేను ఆ కాలంలో మొట్టమొదటి పాట ఏం రాసినా అనంటే ఆ రోజు పాఠశాల ఓపెనింగ్ ఉంది. ఓపెనింగ్ ఉన్నప్పుడు దీన్ని ముత్యం రోడ్డు ఎవరు ఓపెనింగ్ చేస్తుంటే మనం పైనుంచి పూలు చల్లినాం. ఆ చల్లినటువంటి సందర్భంలో మా బడి జక్కాపురం బడి, బడిలోని విద్యార్థులు బడిని గుడి అంటుంటే అది రాసినటువంటి మొట్టమొదటి పాట అది. ఆ పాటనే వేలాది వందలాది రచనలకు శ్రీకారమైంది. ఏది ఏమైనా చాలా సంతోషం. నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొంటుంటా, ఎన్ని వేదికలపైన ఉన్నా కానీ ఈరోజు ఇక్కడ ఉండడం చాలా సంతోషం అనిపిస్తుంది. సమయం లేదు కనుక మీరు చిన్నారులందరూ కూడా, చిన్నారులు కాదు ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళే కదా, చాలా సంతోషం. ఎందుకంటే నాకు స్కూల్లో చెప్పి చిన్నవాళ్ళని అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను పనిచేస్తున్నటువంటి స్కూల్లో 600 మంది విద్యార్థులు ఉంటారు. ప్రమోషన్ కూడా అక్కడనే తీసుకున్నాను. ఎందుకంటే విద్యార్థులు ఎక్కువ మంది ఎక్కడ ఉంటే అక్కడ మన యొక్క విద్య ఇంకా చాలామందికి చేరాలని. మీ అందరి కోసం కూడా చిన్నారులందరూ నిశ్శబ్దంగా ఉంటే ఒక చిన్న కవిత చెప్తా. రాజేంద్ర, ఒక చిన్న కవిత ఈరోజు కార్యక్రమం గురించి. మీరు అందరూ ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనం గురించి. కష్టమిష్టమైన కదిలినా ముచ్చట చిన్ననాటి పాట కండ్ల ముందై సాగి నేటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం కాదిది, నేడు జరుగుతున్నది పూర్వ విద్యార్థుల సమ్మేళనం కాదిది, అపూర్వ ఆత్మీయ సమ్మేళనం. ఆటపాటలతో చదివిన బాల్యం, ఆనాడు ఆటపాటలతో చదివిన బాల్యం నేడు రంగుల సీతాకోక చిలుకలై. మీరందరూ ఈరోజు ఎట్లున్నారు? సీతాకోక చిలుకల్లా తలా ఒక రంగులో. ఈనాడు బతుకమ్మ పువ్వుకైతే ఏ విధంగా వన్నే ఉంటుందో ఆ విధంగా కూడా ఎంతో చక్కగా ఉన్నారు. నేడు రంగుల సీతాకోక చిలుకలై చిద్విలాస కోలాహల సంబరం. సిరి సంపదలు కోటి పడగలైన చిన్ననాటి మిత్రుల స్నేహమే సంబరం. ఈనాడు ఎన్ని కోట్లున్నా ఏమున్నా నా చిన్ననాటి మిత్రులు అరే ఒరై ఒసై అని పిలుచుకోవడానికి వచ్చినటువంటి మీ సంబరం. మరోసారి బాల్యం అయితే కల్మషం లేని మిత్రులం కావాలనుకుంటాం. మళ్ళీ మీకు ఏం కావాలయ్యా అంటే మేము మిత్రులమే కావాలి అనుకుంటాం. అందుకు సాక్షాత్కారం తార్కాణం నేటి మీ సమ్మేళనం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా యొక్క దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ ఏదైతే 10th క్లాసు భిక్షపతి సార్ స్టార్ట్ చేసిండో వాళ్ళు 9th ఉన్నప్పుడు నన్ను తీసుకోవడం జరిగింది ఇక్కడ. అయితే డెమో క్లాస్ ఇవ్వమన్నారు, మలేశం సార్ ముందటిని డెమో క్లాస్ ఇవ్వమన్నారు, ఇచ్చినాం. తర్వాత నన్ను తీసుకున్నారు. తర్వాత అదే బ్యాచ్కి 10th దాకా మ్యాథ్స్ బోధించడం జరిగింది. మాకు అంత అర్హత లేకుండే, ఒక మ్యాథ్స్ పట్ల గ్రిప్ ఉండడం వల్ల సార్ అట్లే కంటిన్యూ చేయమని చెప్పాను. దాన్ని అట్లే కొనసాగించినాం. ఒక ఫస్ట్ బ్యాచ్ వెళ్ళింది. దాని ద్వారా సార్ మళ్ళీ మాకు మీరు డిస్టెన్స్ డిగ్రీ చేయండి అని కూడా చెప్పిండు. అప్పుడే జాయిన్ అయ్యి డిస్టెన్స్ డిగ్రీ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత తదనంతరము మనకు జెడ్పిహెచ్ఎస్ రావడం జరిగింది. తర్వాత టీచర్స్ రావడం జరిగింది. తర్వాత మమ్మల్ని తీసివేయడం జరిగింది. ఎందుకంటే మనకు స్టాఫ్ వచ్చింది కాబట్టి మేము బయటకు వెళ్ళిపోయినాం. దాని తర్వాత మేము ప్రైవేట్ స్కూల్ పెట్టినాం. సంతోష్ సారు నేను ప్రైవేట్ స్కూల్ నడిపినాం ఊర్లో. కానీ అనేక సమస్యలు ఎదురైనాయి, ఫైనాన్షియల్ సమస్యలు ఎదురైనాయి మాకు. దాని ద్వారా మేము అబ్రాడ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ చదువుకున్న చదువుకు అక్కడ మనం ఇక చాలా నేర్చుకోవాల్సినవి. హలో, ఇక్కడ మనం చదువుకున్న చదువుకు అక్కడ ఇక్కడ 20 ఏళ్ళు చదువుకున్న ఎస్ అని చెప్పలేకపోయినాము. అయితే మనం ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉన్నది, ఇంకా నేర్చుకోవాలి. ఎన్నో సమస్యలు, ఎన్నో అవకతవకలు, ఎన్నో బాధలు కుటుంబాల్లో ఉంటాయి.
వాటన్నిటిని ఎదుర్కొని కూడా ఇక్కడ దాకా వచ్చిండ్రు. కానీ ఇంకా మనం నేర్చుకోవాల్సింది లైఫ్లో చాలా ఉంది. నాకు చాలాసార్లు మనం ఇంకా కరెక్ట్గా లేమని అనిపిస్తుంది. ఇంకా చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయని కూడా అనిపిస్తుంది. ఎలాంటి అంటే అక్కడ ఒక విషయాన్ని చెప్పిన తర్వాత డూ యూ అండర్స్టాండ్ అని అడిగింది. నేను తలకాయ ఊపిన అక్కడ తలకాయ ఊపితే కూడా వాళ్ళకు అర్థం కాలే. ఎందుకంటే మనం తలకాయ ఎప్పుడైనా ఇట్లాంటి ఊపుతూ ఉంటాం. అయితే వాళ్ళ మనకు ఇంత చిన్న విషయం కూడా మనం 20 ఏళ్ళలో నేర్చుకోలేదని అనుకున్నాను. నాకు ఎస్ నో అని అడిగింది. నువ్వు ఎస్ అంటున్నావా నో అంటున్నావు అంటే మనకు చాలా విషయాల్లో క్లారిటీ ఉండడం లేదు. ఇంకా చాలా క్లారిటీగా మనం ఉండాలి. మన లైఫ్ స్టైల్లో ఇంకా చాలా క్లారిటీ రావాలి. మనం చాలా ప్లానింగ్ చేసుకోవాలి. పిల్లల విషయంలో కానీ ప్రతి చిన్న విషయాల్లో కానీ మనం చాలాగా నేర్చుకోవాలి. చాలా విషయాల్లో 20 ఏళ్ళ చదువు మనకు ఇస్తారు, పారేయడం నేర్పలేదని అనిపించింది నాకు. గ్లాసులు పారేయడం కూడా నేర్పలేదని అనిపించింది. ఎందుకు నేర్పలేదు అంటే అది అందరూ చేస్తారు కాబట్టి మనం కూడా చేస్తూనే ఉన్నాం. ఇటువంటి చిన్న అన్నిటినీ మనం కేర్ తీసుకొని నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మన పిల్లల విషయంలో కూడా మనం అవి నేర్పాల్సి ఉన్నది, నేర్పాలి. చాలా చిన్న విషయాలే అవి, కానీ వీటిని కంటిన్యూ చేస్తూ మనమే కచరం తయారు చేసుకుంటున్నాం. ఇవెందుకు అనే అది అలవాటుగా మారిపోయింది మనకు. కానీ అక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే ఎస్ అని చెప్పలేకపోవడం, నో అని చెప్పలేకపోవడం ఒక సైగ ద్వారా ఇంకా నేర్చుకోలేదని నేను అప్పుడు అనుకున్నాను. వాళ్ళు ఎస్ అంటే తలను ముందుకు ఎస్ అని చెప్తారు, నో అంటే అడ్డంగా విసురుతారు. కానీ మనం ఇట్లా అంటుంటున్నాం అంటే ఇంకా మనకు క్లారిటీ లేదు. 20 ఏళ్ళ చదువులో నేను ఇంకా నేర్చుకోలేదని అనుకున్నప్పుడు తర్వాత క్యూ కట్టడంలో కూడా మనం కరెక్ట్గా లేము. మనం ఇప్పుడు ఇక్కడ అంటే ఎక్కడైనా డస్ట్బిన్లో వేయడం నేర్చుకోవాలి. ఇవన్నీ ప్రతి పెళ్ళికి పోయిన దగ్గర కానీ ప్రతి ఫంక్షన్కి పోయిన దగ్గర కానీ ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఇంకా ఎందుకు మనకి ఇవన్నీ అలవాట్లు రావటం లేదు, ఎందుకు అందరిలాగే ఎందుకు ఇంత కచర తయారవుతుంది, మళ్ళీ మనమే తొక్కుతున్నాం వాటిని అని అనుకుంటున్నాను. అది చెప్పాలని ఎన్నోసార్లు మనసులో అనుకునేవాడిని. ఈరోజు అవకాశం వచ్చిందని చెప్తున్నాను. ఇవన్నీ ఇంకా మనం చాలా నేర్చుకోవాలి. లైఫ్లో ఎన్నో బాధలు ఉంటాయి, వాటిని కూడా అధిగమించాలి, ధైర్యంగా ముందుకు పోవాలి. ఇంతకుముందు ఆమె మాట్లాడినప్పుడు ఏమన్నదంటే ఇంకా బయటకు వచ్చి మీరు స్కిల్స్ నేర్చుకోవాలి, మాట్లాడాలి. నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైమే మాట్లాడుతున్నాను. అట్లా మాట్లాడడం నేర్చుకోవాలి, ప్లానింగ్ ఉండాలి, లెక్కలు వేసుకోవాలి. పిల్లలకు మనం ఎంత పెట్టగలము, ఎక్కడ చదివించాలి, ఎక్కడైతే బాగుంటుంది, ఇవన్నిటినీ చేసుకుంటూ మనసును ఎప్పుడూ ఆధీనంలో ఉంచుకుంటూ కోపానికి రాకుండా మంచి నడవడికలు నేర్పుతారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మనం డస్ట్బిన్ వాడలే. ఇది ఇక్కడనే కాదు, నేను చూస్తున్నది ప్రతి చోట చూస్తున్నాను. మన 20 ఏళ్ళ చదువు ఏం నేర్పింది అని అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు. ఇటువంటి చిన్నవి మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు, చిన్నప్పుడు గోటీలు ఆడుతున్నప్పుడు మగపిల్లలు అయితే చిన్నప్పుడు ఉబ్బక్రా అని అనేవాళ్ళు. ఉబ్బక్రా అంటే అంత చిన్న వాడును, అంత చిన్న వయసు, అంత పెద్ద వాడును అంత చిన్న వయసులోనే ఎట్లా వాడినరు అని అనిపించేది నాకు. ఉబ్బక్రా అంటే ఉబ్బితే నిజమే తగితే కూడా తగలేదు. కాబట్టి అంత పర్ఫెక్ట్గా మనం ఉండాలంటే మన మనసును దాన్ని ప్లాన్ చేయాలి.
అంటే అంత చిన్నప్పుడు కూడా అంత మంచి వాడుని వాడిందని నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది. ఆడపిల్లలు ఆడేటప్పుడు అది అట్లాంటివి ఉన్నాయో లేవు కానీ గోటీలు ఆడేటప్పుడు ఉబక్రా అని అనేవారు. అంటే మనం ఏ పని చేసినా ఉబ్బితే పొంగితే సక్సెస్ కాదు. కాబట్టి దాన్ని సరిగా నిలబడి సరిగా దాన్ని ప్లానింగ్ చేసుకొని నవ్వే వాళ్ళు ఉన్నా ఏడ్చే వాళ్ళు ఉన్నా దాన్ని పద్ధతిగా తయారు చేసుకుంటే సక్సెస్గానే ఉంటుంది. కాబట్టి మీరందరూ ఒక ఫ్రెండ్స్గా మళ్ళీ అన్ని కలుసుకొని సాధక బాధలు చెప్పుకొని ఇంత ఆప్యాయంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. చాలా సంతోషం ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రాజేందర్కు అండ్ వాళ్ళిద్దరికీ చాలా ధన్యవాదాలు. రాజు సార్ వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. కృతజ్ఞతలు, ధన్యవాదములు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, నా యొక్క దోస్తులందరికీ, స్నేహితులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంటే ఇక్కడ నేను ఫస్ట్ విద్యావాలంటే సెలెక్ట్ చేసుకున్నారు. అంటే మాకు ఇంటర్వ్యూ పెట్టే తీసుకున్నారు. అప్పుడు ఆ టైంలో కొన్ని రోజులు సోషల్ చెప్పిన, కొన్ని రోజులు తెలుగు చెప్పిన. తెలుగు పాయింట్ అయిపోయిన 2008 దాకా చెప్పిన. 2009లో నాకు జాబ్ వచ్చింది. కరెంట్ డిపార్ట్మెంట్లో లైన్ మెయిన్ నేను. ఇప్పుడు పొదరిపేట చేస్తున్నాను. పొదరిపేట దాదాపు 5-6 రోజులు ఉంటాయి అక్కడ చేస్తున్నాను. నాకు 2003లో పెళ్ళి అయింది. 2003లో పెళ్ళినప్పుడు అప్పుడు డిఎస్ రాసిన, కానీ టీచర్ జాబ్ రాలేదు. కాబట్టి మళ్ళీ ఇళ్ళకు 2006 రాస్తే కరెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. చేస్తున్నా ఇప్పుడు అక్కడనే. నాకు 2 పిల్లలు. కొడుకు బీటెక్ చేస్తుండు, బిడ్డ ఇంటర్ చేస్తుంది. కాకపోతే వీళ్ళకి ఆత్మీయ సమయానికి అందరికీ ఆహ్వానించినందుకు రాజేంద్ర రెడ్డికి, యాదరెడ్డికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంతటితో ఉపాధ్యాయులు అండ్ ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా తోటి స్నేహితులందరికీ కూడా నమస్కారం. అప్పుడైతే నేను చదువుకున్నప్పుడు ఎవరితో మాట్లాడకపోదు, ఇప్పుడు టోటల్గా డిఫరెంట్ అయినా. అంటే మనల్ని కూడా కొన్ని పరిస్థితులు మారుస్తాయి. ఎందుకంటే మనం ఇంట్లో ఉంటే ఇంటికి పరిమితం అవుతాం. కొంచెం బయట తిరిగి కొంచెం అంటే ఎక్కువ మందితో మాట్లాడడం కానీ, బయట తిరగడం కానీ అట్లాంటి వాటి వల్ల కొంచెం స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇక అంతే ముగించుకుంటున్నా. అందరూ హెల్త్ అయితే అందరు మంచిగా కాపాడుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ ఈవెంట్ కోసం చాలా కష్టపడ్డారు రాజేందర్ను, యాదవ్ రెడ్డి. వాళ్ళందరికీ సహకరించినందుకు నా ఫ్రెండ్స్కి మరీ ముఖ్యంగా నా యొక్క చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ ఈ స్టేజ్ మీద మేము సాధన కాల్చుకుంటాము. అప్పుడు చెప్పిన పాఠాలు వేరు, మన జీవితానికి వచ్చిన తర్వాత మన లైఫ్ సెటిల్ అయిందా కాలేదన్న విషయం తర్వాత, జీవితంలో మనం వచ్చిన తర్వాత జీవితం ఎదగాలంటే ఫస్ట్ జీవిత పాఠాలు నేర్చుకోవాలి. అప్పుడు ఇచ్చిన పాఠాలు మనకు సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు జీవిత పాఠాలు కూడా మనకు బాగా నేర్పుతున్నాయి. అందుకే ఇంకా పసితనం అనేది వదిలేసి మన బాల్యాన్ని వదిలేయాలి. మన బతుకు ఒక బాటలో నడవాలంటే మన గురువుల ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. దాంతోపాటు మన పెద్దల ఆశీస్సులు కూడా ఉండాలి. వాళ్ళు కూడా మనకి ఇంక ఎంకరేజ్మెంట్ ఉంటే ఇలాంటి ఈవెంట్స్ బాగా జరుపుకోవాలి. ఇంకా చాలా ఈవెంట్స్ జరుపుకొని మనము ఇలా గురువుల్ని కానీ మన ఫ్రెండ్స్ని కానీ చాలామంది ఇన్వైట్ చేసుకోవాలి. ఇంకా చాలా పెద్దగా ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. మన ఈ గ్రూప్ ఇచ్చే ఇన్స్పిరేషన్ మన చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చాలా అది కావాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అంటారు ఇప్పుడు మన పిల్లలు ఈ వీడియోలు చూస్తుంటారు, మీరు ఎందుకు అమ్మ ఇట్లున్నారా అట్లున్నారా, మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారా అంటారు. ఇప్పటికి కూడా మా పిల్లలు, లేదు బేటా మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు మాకేం నేర్పిరో మా సార్లు అన్నీ నేర్పించారు, మీకు ప్రైవేట్లా మేము డబ్బులు పెట్టి మేము చదివించుకున్నా కానీ మాకు అది నేర్పిస్తలేరు, మాకు అదే బాగా కొరతగా ఉంది అని చెప్తాడు ప్రతిసారి. ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా మందికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎట్లుందంటే గవర్నమెంట్ స్కూలా వాళ్ళు ఏముంటుంది, వాళ్ళు ఏం నేర్పరు అసలు అంటారు. అది కాదు, అసలు గురువులు ఏం నేర్పుతున్నారని తెలుసుకోవాలి. మన బిషప్ సార్ ఉన్నారు, ఇప్పుడు ఆయన ఎంత కష్టపడ్డాడు, ఏం తెచ్చిండు, ఏమి ఇచ్చిండు అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నారు కదా, మన గురువులు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఏ స్టేజ్ చదువుకున్నారు, వాళ్ళు పుట్టంగానే వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో కాదు
అసలు వాళ్ళకు చదువుకోవడానికి స్తోమత కూడా లేని స్టేజ్లు ఉన్నాయి అప్పుడు. కానీ ఇప్పుడు చూడు వాళ్ళు ఎంత కష్టపడితే ఇంత ఈవెంటు, ఇంత ప్రోగ్రామ్స్, లైఫ్, పిల్లలు, వాళ్ళతో పాటుగా వాళ్ళ భావితరాలు కూడా ఎంత రూపుదిద్దిర్రు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనం ఆదర్శం కావాలి అంటే మనం ఇలాంటి ప్రోగ్రామ్సే కాదు ప్రతి ఒక్కటి అటెండ్ కావాలి. ఇంకా నేను నువ్వు ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు మాట్లాడిపోరు అంటే అంటారు. ఇంకా అది వదిలేయాలి. ఎందుకంటే ఎవరికైనా సరే చిన్న సాయం, పెద్ద సాయం అవసరం లేదు, చిన్న చిన్న హెల్పింగ్, చిన్న చేస్తుంటారు, పెద్ద పెద్ద హెల్పింగ్ కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవన్నీ మన పిల్లల కోసం, మన కోసం కాదు. మనం ఇప్పుడు ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు, అవునా కాదా? అందుకే చెప్తున్నా ప్రతి ఒక్కటి, ఇదొక్కటి కాదు, మేము గ్రూప్లో షేర్ చేసినా ఏం చేసినా ఎందుకోసం అంటే మాకు ఒక్కటే, మీరు ఒక్కటే ఏదో ఒకటి రిప్లై ఇచ్చిరనుకో దానికి ఇంకొంచెం మాకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఏది ఉండదనుకో ఇంతే లేక మన గ్రూపే ఇంత. ఇప్పుడు చాలామంది ఒల్లుకుంటారు మన గ్రూప్ మీద, చాలామంది అబ్బా మాకంటే చిన్నోళ్ళే కానీ మస్తు చేస్తుర్రు అంటారు. అదొక్కటి చాలు. మా అక్క ఉంది ఇప్పుడు, మా అక్క అంటుంది మాకంటే మీరేనయ్యామంటుంది, చాలు. అదొక్కటి మాకు ఇప్పుడు ఇన్స్పిరేషన్. మా సార్లని, మా టీచర్లని ఇంతమంది మీరు కలుగుతారు మాకంటే ముందు. నేను ఇంత పెద్దదాన్నైనా ఇంత అయినా కానీ మేము ఇంకా ఏం చేస్తలేము అని అంటారు. చాలు మాకు ఇవన్నీ ఇంత సక్సెస్ చేసి మేము పిలిచినందుకు వచ్చి మాకు ఇంత సక్సెస్నెస్ ఇచ్చి మాకు ఇప్పుడు మా ఊర్లో ఒక పేరు ఉంటుంది సార్. ఇప్పుడు మీరు ఈ గ్రూప్ని ఇంత కండక్ట్ చేసినందుకు రాజేందర్కి మరీ ధన్యవాదాలు. నాకు ఈరోజు ఇక్కడికి రావడానికి మా అత్తగారితో ఆఫ్టర్నూన్ దాకా మరి కొట్లాడి ఏడ్చి వచ్చిన. చాలా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి రావాలి అని. గ్రూప్లో మీరు పెట్టి నుంచి నేను వెళ్తా, ఖచ్చితంగా నేను వెళ్తాను అంటే మా అత్తయ్య వద్దు అని అట్లా లేదత్తమ్మ నేను వెళ్తాను ఆఫ్టర్నూన్ దాకా మరీ కొట్లాడి వచ్చిన. మేబీ సత్యనారాయణ సార్ ఒక డైలాగ్ చెప్తుండే మేము చదువుకున్నప్పుడు, మనకు వచ్చి సగం పక్కారు కోసుకొని పోయినా కానీ మీరు కాంట్రాక్షన్ మొత్తం చదువు పైన పెట్టాలి అని. అది ఇప్పటికీ మా కొడుక్కి చెప్తా నేను. మా సార్ ఇట్లా అంటుండే కరెక్ట్ మంచి చదువుకోండి మీరు, మేము అప్పుడు చదువుకోక ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం అని మా బాబుకు ఊకే సార్ గురించి గుర్తు చేస్తూ ఉంటాను. తర్వాత భిక్షపతి సార్, ఆ సార్తో నాకు అనుభవం చాలా తక్కువ. నేను వచ్చినాక కొన్ని రోజులకే ఆ సార్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆ సార్ కూడా నాకు ఊరికే గుర్తుకొస్తుంటారు. ఇలాంటి ఈవెంట్స్ మనం చాలా చేసుకోవాలి. ఇదే ఫస్ట్ ఈవెంట్ కావచ్చు మనకి ఇక్కడ ఇన్ని బ్యాచ్లు, ఇదే ఫస్ట్ కదా? ఓకే, ఇదే ఫస్ట్. ఇంతకుముందు వచ్చే ముందు కూడా మాకంటే 1 year సీనియర్ ఉన్న జ్యోతి ఫోన్ చేసి గ్రూప్లో చాలామంది ఫొటోస్ పెడుతున్నారు, నువ్వే మిస్ అయినా శైలు వెళ్ళు, నువ్వే మిస్ అయినా వెళ్ళు అని తను అంటే తనతో అడగానే మా అత్తమ్మ వెళ్ళి ఫోన్ చేస్తారు కదా వెళ్ళు అని అన్నది. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దసరా.